ఎక్కలేదు. సో మళ్ళీ అదంతా ఒక రౌండ్ నడుచుకుంటూ పోయి అప్పుడు మొత్తం చూపిస్తాం. ఎంజాయ్. అది ఇట్టే ఉంటుంది సమ్మర్ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. ఈరోజు అంత సన్నీ కూడా లేదు, అంత మేఘాలు. సో వాటర్ చాలా సన్నగా ఉంటాయి, మనం దిగలేము. వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు దిగుతారు. అటు సైడ్ కూడా ఫుల్గా ఉన్నారు జనాలు. మొత్తం ఒక రౌండ్ వేసి తిరిగి చూపిద్దాం. దీని పేరు క్వారీ లేక్ అంటారు. క్వారీ లేక్ మనకు దగ్గరలో ఉంటుంది క్యాన్మాకి. నడుచుకుంటూ రావచ్చు, సైకిల్ మీద రావచ్చు. వెళ్ళి చూడు పరిగెత్తనే ఉండదు. వాళ్ళు చూడు ఇద్దరు ఆడుకుంటుండ్రు. ఎవడున్నా పిల్లనాయలు డబ్బాలో ముంచుకొని మా చూడు అన్న రమలేష్ ఏయ్ అది సారీ బట్ ఏడున్నా పిలిపిన వాళ్ళు మాత్రం పిలిపిన వాళ్ళు అబ్బా. నాకు పొయ్యిలు గీలు అన్నీ తెచ్చి పెట్టుకోవచ్చు, వంట సామాను గింట సామాను తగ్గేది లేదు. తిండి మాత్రం తక్కువ ఉండదు వాళ్ళ కాడ. మార్చినాయి, కాలినాయి, చచ్చినాయి, బతికినాయి. పెట్టేయండి, ఓపిక లేదని చెప్పి. జలుబుందక్క. ఏ నీళ్ళు ఆగుద్దు. ఇది ఓవర్ వ్యూ లేక్. ముగ్గురు వేసుకొని పోతున్నాడు మామ. లేక్ చుట్టూ ఒక రౌండ్ పోయి వచ్చేస్తుందాం. సో వీళ్ళంతా జంప్ చేసేవాళ్ళు ఇక్కడ అన్ని చెప్తారు వాళ్ళు. Yeah, I can bring it back here. Yeah, when you're driving, and then like when we're leaving, right? And then we'll be here still. Right. When we're done. లోతు ఇక్కడ లోతు ఉంది కాబట్టి స్విమ్మర్స్ దూకే వాళ్ళు ఎంచి దిగుతారు. ఓకే, బ్యాచ్ ఉంటుంది మోస్ట్లీ. ఈ పక్క లతినో బ్యాచ్ ఉంటుంది 100% చెప్తున్నా. ఆ పక్క అంత ఫిలిపినో బ్యాచ్ ఉంది కదా, మోస్ట్లీ ఈ పక్క అంతా లతినో బ్యాచ్ ఉంటుంది. ఆల్మోస్ట్ సగం వచ్చేసినాం అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి. వీళ్ళకి ఇంకా స్పోర్ట్స్లు ఎండాకాలం అంటే ఇది ఒక లైఫ్. ఇంకా బైకింగ్లు, ఇంకా మౌంటైన్లు, హైకింగ్లు తెలుసు కదా, మనం చేసినాం 2-3 వీడియోలు. సో ఖాళీ క్యాన్లు ఇలా పడేయాలి. ఉన్న డీజే ఉంటుంది, సరుకు సామాన్ మొత్తం ఉంటాయి. మనం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి. సారీ. ఇటు సైడ్ నుంచి వాళ్ళు నడుచుకుంటూ వస్తాం కదా, అక్కడ పోతే బస్సులో దిగి అంచి నడుచుకుంటూ రావచ్చు అనమాట. బ్యాంక్ పోయి బస్సు నెంబర్ 3 చెట్లలోంచి నడుచుకుంటూ రావాలి. బాగుంటుంది అక్కడ కూడా. ఇంతకుముందు ఒకసారి వచ్చినాం మేము, ఫస్ట్ టైం వచ్చింది నడుచుకుంటున్న బస్సుకి వచ్చి ఊగోగంతో ధాలగడదు. ఎలక్ట్రిక్ బైక్స్ చిన్నవి. అటు సైడ్ నుంచి ఆ రోడ్డు కనపడుతుంది కదా, అది నడుచుకుంటూ వచ్చినాం కదా. ఇప్పుడు అలా పక్క నుంచి దూకుతా ఉన్నారు. పద్ధతిగా అనుకున్నాడు, పట్టేసుకుని మంచిగా ఎండకు
వాటర్ వేసి పనుకుంటాడు. సో జమ్మానే ఉంటుంది అవ్వ తాత. ఇక ఇవి రాస్బెర్రీ అంట. ఇది చిన్నగా ఉందిలే, ఇవి మరీ చిన్న ఇది కాదు. ఇదిగో ఇవి పురుగులు కొట్టేసినట్టు ఇది కాదన్న రాస్బెర్రీ అంటున్నారు. రెండు ఒకటే. ఇది మంచిది కనపట్లే. ఇంకా చూడు ఈ పక్క ఉన్నది ఈ చెట్టుకి చూద్దాం. దీనికి ఇది కాదు, ఇదే అక్క వేరేగా ఉంది. మా టేస్ట్ లేదు, తీయగా ఉంది. ఇది తీయగా ఉంటాయి కదా, ఇది రాస్బెర్రీస్ పుల్లగా ఉంటాయి కొంచెం. ఇదే అక్క రాస్బెర్రీ అంటబ్బా ఇది. నాకైతే కాదనిపిస్తుంది. చుట్టూ కొండల మధ్య చిన్న లేక్ ఉంటాయి. ఎందుకు కర్రపోతారని చెప్తున్నాడు, కానీ మన వాళ్ళు ఎంట్రా ఎవడిండు. బా హెయిర్ చూడండి మంచిగా కనపడుతుంది. కొంచెం జూమ్ వేసుకున్నాం. ఇప్పుడు వస్తుంది ఎండ. అమ్మ వెళ్ళిపోదాం ఇంకా. వీడియో ఎండ్ చేద్దాం చాలు. అది ఎండ్కి వచ్చేసినాం. మేము ఇందాక ఆడుకుంది అక్కడ కూర్చుంది రాళ్ళ మీద. సో ఆల్ డన్. వెళ్ళే సామాన్లు చూసుకుందా, వీళ్ళు మొత్తం ఫుల్ సామాన్లు ఉన్నాయి. చూసి ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి. సామాన్లు బాగుండాలి అన్నారు కదా, సామాన్లు బాగున్నాయి. లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాబాయ్.